నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. ఇప్పటి గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు నమస్కరించిన పవన్. ఋషికొండపై ఇప్పుడు తల బద్దలు కొట్టుకోవడానికి ఆనాటి ప్రభుత్వమే కారణమంటున్న ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్. విశాఖ ఋషికొండ ప్యాలెస్ పై మంత్రివర్గ ఉపసంఘం. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ప్యాలెస్ నిచ్చే అంశంపై పరిశీలించినట్లు తెలిపిన మంత్రి పయ్యావుల కేశవ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు పవన్. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వటంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి 5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు. ఋషికొండపై ఇప్పుడు తలబద్దలు కొట్టుకోవడానికి ఆనాటి ప్రభుత్వమే కారణమని ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఆదాయం వచ్చే భవనాలు కూల్చి ప్యాలెస్ కట్టారని మండిపడ్డారు. మరోసారి ఋషికొండ వినియోగంపై చర్చ జరుగుతుందన్నారు. అనేక ప్రపోజల్స్ వస్తున్నాయని, వైబుల్ ప్రాజెక్ట్ ఏంటి అనే అంశంపై దృష్టి పెట్టామని తెలిపారు. సముద్రం ఆటుపోట్ల వల్ల ఋషికొండ కింద 9 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయన్నారు. 7 ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనల పరిధిలోకి ఉంటాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కాగా ఋషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 3వ భేటీ జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీ టీఏ సీఈఓ అమరాపల్లి కారిట, పర్యాటక శాఖ అధికారులు పాల్గొనగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వర్చువల్ గా పాల్గొన్నారు. వినియోగంలోకి తీసుకురావడానికి ఎలాగ మనం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటే ఇది 3వ జిఓఎం మీటింగ్ చేసుకున్నాం. ఒక్కొక్కటి మనం ఆలోచిస్తూ ఉంటే ఇవాళ ఎంత తలబద్దలు కొట్టుకోవడానికి ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం. ఎందువల్లంటే టూరిజం మినిస్టర్గా టూరిజంకి అత్యధిక ఆదాయం వచ్చినటువంటి ఋషికొండ మీద రిసార్ట్స్ ఉండేవి. మాకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి నుంచి వాటిని పడగొట్టి అక్కడ ప్యాలెస్లు కట్టేశారు. కట్టేసి ఇవాళ మనం నెలకి 25 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ కట్టవలసిన పరిస్థితి, తిరిగి కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. 7 కోట్ల పోగా మళ్ళీ తిరిగి కట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పుడు దీని మీద ఏ రకంగా ఋషికొండని మళ్ళీ వినియోగంలో తీసుకురావాలి, టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం రావాలి, మరో పక్కన ప్రజల సందర్శనార్థం కూడా బాగుండాలి. దీని గురించి బాగా ఆలోచించినప్పుడు డిఫరెంట్ ప్రపోజల్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా
వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి, కానీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో వద్దనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నాం. మాకు నిన్నటి వరకు ఋషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ పైన ఇంకొక 60,000 చదరపు అడుగుల్లో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్యాలెస్ పైన రూములు వేసి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. దాంతోపాటు కింద 9 ఎకరాలు ఉంది, ఆ 9 ఎకరాలను కూడా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిన్నటి వరకు ఉంది మాకు. ఇవాళ మనం మళ్ళీ డీటెయిల్గా అంతా డిస్కషన్ చేసి చూస్తే 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. సముద్రం ఆటుపోట్లలో పెద్దగా వస్తే ముందుకు వస్తే అక్కడ 7 ఎకరాలు కవర్ అయిపోతుంది, ఇంకా 2 ఎకరాలు మిగులుతుంది. దాంతోపాటు సిఆర్జెడ్ రూల్స్, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చేయగలం, దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో చోట ఏమన్నా చూడగలమా అక్కడే ఆ కొండకట్టు వైపు, దాని ద్వారా మళ్ళీ దీనికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎవరికి ఇవ్వగలుగుతాం. వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా 9 ఎకరాలు ఉందనేటువంటి ఆలోచనతో వచ్చారు కనుక వారిని ఏ రకంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇందులో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా చాలా డీప్గా డిస్కస్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. విశాఖ ఋషికొండ ప్యాలెస్ పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగిందని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ప్యాలెస్ ను ఇచ్చే అంశంపై పరిశీలించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కానీ కొంతమంది హోటల్ కోసం అదనపు స్థలం కావాలని అడిగారని చెప్పారు. ఋషికొండ కింద ఉన్న 9 ఎకరాల స్థలంలో 7 ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనలోకి వస్తాయని, ఆ 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణం చేయకూడదన్నారు. తమకు ఇదో సవాల్గా మారిందన్నారు. ఎల్లుండి మరోసారి సమావేశం అవనున్నట్లు చెప్పారు. ఋషికొండ నిర్మాణాలపై మళ్లీ నిర్మాణాలు చేసే అవకాశం ఉందని, పైన 2 ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉందన్నారు. ఋషికొండ చివరి 2 బ్లాకులు ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, టూరిస్ట్ అవసరాల కోసం ఉంచుతామని చెప్పారు. తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్ఫియర్ కోర్ వంటి గ్రూప్ హోటల్స్ ముందుకు వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. విశాఖపట్నం ఋషికొండ మీద నిర్మించినటువంటి ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా ఉపయోగంలోకి తేవాలి అనే దాని మీద మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ అనుకుంటే ఆ 9 ఎకర్స్లో 7 ఎకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ ఇంకొక సైడు గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి ఎల్లుండి మళ్ళీ 2-3 ఆప్షన్స్ని స్టడీ చేసుకుని సర్వే చేసుకుని 28th మళ్ళీ ఒక ఆన్లైన్ మీటింగ్ అరేంజ్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్లస్ ఇంకొక ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిలో ఇంకా ఒక 60,000 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది, అంటే ఆ భవంతుల పైన. సో ఆ ఆప్షన్ని కూడా పరిశీలించమని అడిగాం. స్ట్రక్చరల్ స్టెబిలిటీతో పాటు ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకుంటే అక్కడే ఒక 100 రూమ్స్ 150 రూమ్స్ ఏమన్నా తీసుకురాగలిగితే. యేసుక్రీస్తు సర్వమానవాళికి ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన సన్మార్గంలో నడవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సురక్ష కన్వీనర్ కేవీ నర్సయ్య పిలుపునిచ్చారు. క్రిస్మస్ పండుగ శాంతి, కరుణ, ప్రేమ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అన్నారు. యేసుక్రీస్తు బోధనల ప్రకారం పరస్పరం సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. నగరంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు సురక్ష కన్వీనర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మహిళలు, కమిషనర్ కార్యాలయంలో పనిచేసే హోంగార్డులు, మహిళా సిబ్బందికి సురక్ష కన్వీనర్ కేవీ నర్సయ్య సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా సుమారు 300 మందికి చీరలు పంపిణీ చేశారు. సురక్ష ద్వారా దాతలు నాట్కో, మెడ్ ప్లస్, సాయితేజ కన్స్ట్రక్షన్స్ వారు చీరలు
చీరలు స్పాన్సర్ చేసినందుకు సిపి ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సురక్ష కన్వీనర్ కెవి నర్సయ్య మాట్లాడుతూ యేసుక్రీస్తు సర్వమానవాళికి ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పండుగ శాంతి, కరుణ, ప్రేమ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అన్నారు. యేసుక్రీస్తు బోధనల ప్రకారం పరస్పరం సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ విక్రాంత్ పాటిల్, అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, ఏఆర్ డీసీపీ ప్రసాద్ రావు, పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సురక్షా కన్వీనర్ ఎన్టీఆర్ జిల్లా కేవీ నర్సయ్యని మాట్లాడుతున్నాను. క్రిస్మస్ పండగ సందర్భంగా మన క్రైస్తవ సోదరులందరికీ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాం. సిపి రాజశేఖర్ బాబు వారి సూచనలు కూడా చేశారు. బాగుంటుంది ఈ కార్యక్రమం చేయండి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేసామండి. మానవ సేవే దైవం సేవ అని నమ్మేమండి. దేవుడు ఎక్కడో లేడు, మనుషుల్లో ఉన్నాడు అని నమ్మి ఈ చీరల కార్యక్రమం పెట్టి అందరికీ మన పోలీసు వారు, హోంగార్డులకి అందరికీ ఇచ్చామండి చీరలు. చాలా మంచి కార్యక్రమం అని అందరూ అనుకుని ఇప్పుడే మేమంతా డిస్పర్స్ అవుతున్నాం. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం చేసినందుకు. సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్లోని మున్సిపల్ కమిటీ హాల్ నందు నాగవంశం సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన ఏరుపోతు రమణారావు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా హాజరై ముందుగా ఏరుపోతు రమణారావు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండౌమా మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అత్యధిక అండ తెలుగుదేశం పార్టీ నుంచి లభించిందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల అనంతరం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు, కుల కార్పొరేషన్లు, ఆదరణ వంటి సంక్షేమ పథకాల ద్వారా వేలాది కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాయని గుర్తు చేశారు. పేద బీసీ కుటుంబాలకు సబ్సిడీ రుణాలు, సంక్షేమ పథకాలు మరింత బలపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా 2009లో తాను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వచ్చిన నాటి నుండి నేటి వరకు నాగవంశీకులకు తనతో పాటు నిరంతరం ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. రాజరాజేశ్వరిపేటలో నాగవంశీకుల కోసం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తారని ఇచ్చిన మాట ప్రకారం దానిని సిద్ధం చేసి త్వరలోనే వారికి అందిస్తారని, మరింతగా గత ఎన్నికల ముందు పార్టీ కోసం ఏరుపోతు రమణారావు చేసిన సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగవంశ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో నాగవంశీకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్ని వర్గాల వాళ్ళు కూడా నాకు అండగా ఉన్నారు, నా నాగవంశీయులు కూడా నాకు అండగా ఉన్నారు. అందుకని నేను మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను, అధికారం అనేది ఉంటుంది కాదు, ఉండేది ఒకటి పోలేండి. నాయకులు ఇచ్చిన మాట మీద నిలబడాలా, మాటంటే కట్టుబడి ఉండాలా. మాట ఇచ్చారు, నిలబోతున్నకి మాట నిలబెట్టుకున్నాం. కళ్యాణ మండపం మాట ఇచ్చాం, కళ్యాణ మళ్ళీ అందరూ
మాట ఇస్తున్నాం. అది మళ్ళా రేపు మళ్ళా ఇప్పుడే చెప్తున్నా, రేపు ఆ 57 రోజుల్లో జనరల్ అయినా బీసీ అయినా ఎదుర్కొంటూ రమణకే టికెట్ ఇస్తున్నాం. మధురా నగర్లో తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ మరియు ఇక్కడ ఉన్నటువంటి నాగవంశ కమిటీ 2 విభాగాలుగా కలిసి మరి గౌరవ శాసనసభ్యులు మా అన్నగారైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఈ రోజున నాగవంశ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు, అలానే మాకు మొకరాదిబాబు డైరెక్టర్ అయినందుకు ఇక్కడ పిలిచి మరి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఇది నాకు పార్టీ అప్పచెప్పిన బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నా. దాంట్లో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ఏది చెప్తే అది శిరసా వహించేదానికోసం నేను ముందుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వారు 70-80 సంవత్సరాలు ఇంతవరకు ఎవరు చేయనటువంటి కార్యక్రమాన్ని ఆర్ఆర్పేట ఎన్టీఆర్ నగర్లో 900 గజాలు 1,31,00,000 రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్కి ఇచ్చారు. అలానే ఇంక 90 లక్షలు 80 లక్షల రూపాయలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి గౌరవ కమిషనర్ గారికి అధికారుల ద్వారా లెటర్ పంపించారు. ఈరోజు నాగవంశీ కులస్తులకే కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా పండగ దినోత్సవం. గత 44 సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో జీవితాన్ని ప్రారంభించినటువంటి సోదరుడు, కరుడు కట్టినటువంటి పసుపు సైనికుడు ఎర్రిబోతు రమణారావు గారు దినదిన అభివృద్ధి చెంది 3 సార్లు కార్పొరేటర్గా, ఒకసారి విజయవాడ నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ పక్ష ఫ్లోర్ లీడర్గా, నేడు ఆంధ్రప్రదేశ్ నాగవంశీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాగవంశీకులు కలిపి ఈనాడు 29వ డివిజన్లో ఉన్నటువంటి ఈ కొబ్బరి తోటలో ఘనంగా ఎర్రిబోతు రమణారావు గారికి మనందరికీ ఆరాధ్య దైవం, నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల మనిషి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మనందరి అన్న బోండవమన్న చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవటంలో శ్రీ చైతన్య టెక్నో విద్యార్థులకు మరెవరూ సాటిరారని 1 టౌన్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ సునీత తెలిపారు. విద్యార్థులను భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందన్నారు. 1 టౌన్ చిట్టినగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ సునీత మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈసారి కూడా సెమీ క్రిస్మస్ నిర్వహించామని చెప్పారు. విద్యతో పాటు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవసరమని చెప్పారు. భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు ఎదిగి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తమదన్నారు. కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఐఎమ్ సునీత, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో మా స్కూల్ సిబ్బందికి కానీ, విద్యార్థులకు కానీ, పేరెంట్స్ అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండి. చైతన్య అంటేనే చదువే కాదు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలా కులాలకి మతాలకి అతీతంగా అన్ని పండుగలను జరుపుకోవడంలో మా చైతన్య విద్యార్థులకు ఎవరు పోటీ రారు. ఈ సందర్భంగా ఏజే మురళీకృష్ణ గారు, ఆర్ఏ రాజేష్ గారు కూడా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, స్టాఫ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ పండుగలో శాంతి సందేశాన్ని కూడా వివరించి విద్యార్థులందరూ మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటున్నందుకు కానీ ఆ విద్యార్థులను మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్ది మా చైతన్య విద్యా సంస్థల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కూడా ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈ నెల 27న వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 5,000 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథులుగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్, టాటా మెమోరియల్ సెంటర్ ముంబై ఎండి, ఐఏపీ పీడియాట్రిక్ హిమాటో అంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద బసంవల్లి హాజరవుతారని చెప్పారు. బుధవారం నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్థసారథి వర్మ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5,000 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తామన్నారు. స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్, ముఖ్య అతిథిగా టాటా మెమోరియల్ సెంటర్ ముంబై ఎండి, ఐఏపీ పియాట్రిక్ హిమాటో అంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద బనవల్లి హాజరై ప్రసంగించారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కార్యక్రమ సంధానకర్త వర్సిటీ రిజిస్టర్డ్ డాక్టర్ కె సుబ్బారావు తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా కేఎల్ యూనివర్సిటీకి కాన్వకేషన్ 15th కాన్వకేషన్ అనేది ఈ నెల 27వ తారీఖున జరపడానికి నిశ్చయించినాం. సో ఈ కార్యక్రమానికి మేజర్గా నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి వినోద్ సింగ్ గారు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి ప్రెసిడెంట్, అలాగే శ్రీపాద్ బన్వాలి చైర్పర్సన్ ఫర్ టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూషన్స్ రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేజర్గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళందరికీ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. 15th convocation of KL University is blessed with the two important guests from the country. National Academy of Sciences is one of the oldest academy in the country, and his president, Dr. Vinod Kumar Singh, is going to attend this meeting. He is a Padma Shri awardee. Also, he was a scientific advisor to Prime Minister's meeting, that is when Manmohan Singh was the Prime Minister. And he is one of the leading scientists in chemistry, and he has discovered a lot of new things in the world. So he has become a world famous scientist. And the second important person is Sripad Banavalli. He is from the biggest cancer hospital in the world, that is Tata Memorial Cancer Hospital in Mumbai. So this person is a very big man in the area of pediatric cancer. క్యాప్రీ గోల్డ్ లోన్ నూతన బ్రాంచ్ ను సింగ్ నగర్ రవీంద్ర సినిమా సమీపంలో నూతన బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ ను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు కేఎస్టీ కుమార్, క్యాప్రీ గోల్డ్ లోన్ ఏరియా మేనేజర్ మాధవ్ మాట్లాడారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1200 పైగా బ్రాంచ్లు కలిగి ఉన్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి లోకస్ సౌకర్యంతో పాటు తక్కువ వడ్డీ రేటుకు లోన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. స్థానికంగా ఉండే ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు ఓపెనింగ్ చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సాయి కిరణ్ పాల్గొన్నారు.
క్యాప్రీ గోల్డ్ లోన్స్ ఈరోజు 61వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి సదుపాయాలు కల్పిస్తారని, వీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారని, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ గోల్డ్ లోన్ ద్వారా వాళ్ళ కష్టాన్ని తీరుస్తారని నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ అన్న బొండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ గోల్డ్ లోను ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. బొండా ఉమామహేశ్వరరావు గారిది మంచి చెయ్యి, మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి గోల్డ్ లోన్స్ స్కీమ్స్ ఎన్నో పెట్టాలని, ఇలాంటి బ్రాంచెస్ ఎన్నో ఓపెనింగ్ చేయాలని, మంచి పొజిషన్లో ఉండాలని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని, వాళ్ళ కష్టాలను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ పాయకాపురంలో ఈరోజు క్యాప్రీ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దీనికి మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అన్నయ్య శ్రీ బొండా ఉమేశ్వర గారు వచ్చి ఆయన చేతులతో జ్యోతి ప్రదర్శన కానీ బ్రాంచ్ ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ బ్రాంచ్ ఆల్రెడీ చాలా ఏరియాలో ఓపెన్ చేసుకున్నారు. మొన్న 1 టౌన్, ఈ నేడు సింగనగర్ ఓపెన్ చేశారు. ఇంకా మరిన్ని బ్రాంచులు ఓపెన్ చేసి జనాలకి లాకర్ సదుపాయం, అలాగే తక్కువ వడ్డీలో గోల్డ్ లోన్స్ ఇవ్వడం దీని ప్రత్యేకత. దీన్ని ఇంకా కొనసాగిస్తూ మరిన్ని బ్రాంచులు ఓపెన్ చేసి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. వారి కోసమే ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు. అలాగే ఈ బ్రాంచ్ మేనేజరు సాయికర్ణ గారికి, ఏరియా మేనేజరు మాధవ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. మేము క్యాప్రీ గోల్డ్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ క్యాప్రీ గోల్డ్లోను ఈ విజయవాడలో ఏరియా మేనేజర్గా నేను పనిచేస్తున్నాను. అలాగే మా క్యాప్రీ గోల్డ్ అనేది టోటల్గా పాన్ ఇండియా వరల్డ్లో 1224 బ్రాంచ్లుగాను ప్రజెంట్ ఉన్నాయి. ఇంకా కమింగ్ డేస్లో ఫ్యూచర్లో ఇంకా మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తాము. అలాగే విజయవాడలో కూడా ప్రజెంట్ 7 బ్రాంచెస్ ఓపెన్ అవుతుంది. ఇది 3వ బ్రాంచ్. ఇంకా 4 బ్రాంచెస్ రన్నింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ వితిన్ 30 డేస్లో బ్యాలెన్స్ 3 బ్రాంచెస్ 4 బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాము. అలాగే క్యాప్రీ గోల్డ్ లోన్స్ అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ బెనిఫిట్ స్కీమ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు సెక్యూరిటీ పరంగా కానీ గోల్డ్ లోన్ కానీ చాలా సెక్యూరిటీ పరంగా ఉంటుంది గోల్డ్ ఇక్కడ పెట్టుకున్న వాళ్ళకి. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కానీ బెనిఫిట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలి. అలాగే ఇవాళ వచ్చిన మన ఉదయశ్రీ గారు కమింగ్ కార్పొరేటర్ మేడం ఇక్కడికి వచ్చారు. అలాగే ప్రభుత్వ సీప్ విప్ బొండా ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాము. ఓకే, మా క్యాప్రీ గోల్డ్ లోన్స్ ఇంకా మరిన్ని ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డ్వాక్రా ఎస్హెచ్జి మహిళా గ్రూపులకు 1450 కోట్ల రుణాలను పెద్ద ఎత్తున అందజేయడం అభినందనీయమని రూరల్ బ్యాంకింగ్ ఎస్ఎల్బిసి ఆర్ఆర్బి ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖరన్, డిఆర్డీఏ వెలుగు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్వి నాంచారావులు తెలిపారు. మహిళలు బిజినెస్ రంగాల్లో రాణించాలని ఇండియన్ బ్యాంక్ ప్రోత్సహిస్తుందని వారు తెలియజేశారు. మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ కృషి చేస్తుందని తెలిపారు. డ్వాక్రా మహిళ రుణాలపై ఎస్హెచ్జి అవుట్ రీచ్ కంపైన్ కార్యక్రమం బందర్ రోడ్ బిగ్ సీన్ సందులోని A+ కన్వెన్షన్ సెంటర్లు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ బ్యాంకింగ్ ఎస్ఎల్బిసి ఆర్ఆర్బి ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖరన్, డిఆర్డీఏ వెలుగు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్వి నాంచరావు, హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణీష్ కుమార్, అమరావతి జోనల్ మేనేజర్ గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ మేరకు డ్వాక్రా ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు 1450 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు పెద్ద ఎత్తున 1450 కోట్ల రుణాలను ఇవ్వటం సంతోషదగ్గ విషయమన్నారు. ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకు బిజినెస్ సెంటర్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలకు ఇండియన్ బ్యాంక్ చేస్తున్న సేవలు అనిర్వచనీయమని వాళ్ళు కొనియాడారు. ఒక్కొక్క గ్రూప్ కి 20 లక్షల చొప్పున ఇస్తున్నామని తెలియజేశారు. మహిళల వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్న ఇండియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ గా మహిళలను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
1450 crores ఎస్హెచ్జి ఉమెన్కి, అంటే కృష్ణా, ఎన్టీఆర్, విజయవాడ అర్బన్లో కూడా అన్నీ కలిపి చాలా మంచి అమౌంట్ని మనం ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇవ్వటం చాలా సంతోషం. మరి ఇండియన్ బ్యాంక్ ఈ రకంగా చాలా మంచి ఈవేళ కూడా కొంతమంది స్టాల్స్ పెట్టించి వాళ్ళకి బిజినెస్ సెంటర్ అంటే స్టాల్స్ ఎలా హౌ టు మేనేజ్ అనే దాని మీద కూడా చెప్తూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంకు మేనేజ్మెంట్కి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ వచ్చిన మేనేజర్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఉమెన్ కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అనేక మంది వాళ్ళ యొక్క శాంక్షన్ లెటర్స్ని మన డీజీఎం గారి దగ్గర, మన హెడ్స్ దగ్గర తీసుకోవడం, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సార్ దగ్గర తీసుకోవడం చాలా సంతోషం. మరి ఉమెన్కి ఈ రకంగా సపోర్ట్ చేస్తున్న ఇండియన్ బ్యాంకు ఇలాగే ముందు కూడా ఇంకా మంచి, అంటే ఇప్పుడు ఒక గ్రూప్కి మనం 20 lakhs ఇస్తున్నాము. ఆల్రెడీ నిన్న నాకు డీజీఎం గారు చెప్పడం కూడా 30-35 lakhs కూడా మనం వెళ్తున్నాం సార్. ఇఫ్ గ్రూప్ కనుక పొటెన్షియాలిటీ బాగుండి చేయగలిగే గ్రూప్లో అయితే మేము 30-35 lakhs కూడా వెళ్తున్నాం అన్నారు. చాలా సంతోషం అండి. इसमें पूरा आंध्रा तेलंगाना दोनों मिला के 8 जोन्स है इंडियन बैंक में. ये सारा मिला के 1150 करोड़ आज सैंक्शन दे रहे हैं. इसमें 500 करोड़ लगभग 500 करोड़ तो आज ही अकाउंट में खाते में आ जाएगा, ग्रुप्स का खाते में आ जाएगा. इधर का ये आंध्रा में तेलंगाना में क्या है स्पेशलिटी क्या है, उसमें पैसा जितना देते हैं वो पूरा वापस आ जाता है. एनपीए नहीं है. एनपीए 0.2%, 0.3% वो भी कोई कारण के कारण होता है, अदरवाइज वो एनपीए होता ही नहीं है. सो पूरा इंडियन बैंक का फोकस है ये आंध्रा एंड तेलंगाना में, इसीलिए बहुत ज़्यादा है. अब 7,500 इतना 7,500 करोड़ हमारा एसएचजी आउटस्टैंडिंग है दोनों स्टेट मिला के. ये बहुत बड़ा रकम है. ये क्यों इतना इंडियन बैंक दे रखे हैं, ये पैसा वापस आ रहा है. ये हम ये भी बोल रहे हैं लाखपति दीदी स्कीम भी है, आपने सार भी बताए ना आपको DRDA का ये कार्यक्रम एसएचजी के लिए किया गया है. और आप देख रहे हैं कि हम इंडियन बैंक के द्वारा 1,100 करोड़ का ऋण वितरण किया जा रहा है, जिसमें हमारे 8 जोन भाग ले रहे हैं. हमारा उद्देश्य ये है कि हर एक परिवार में कम से कम एक महिला उद्यमी ऐसा हो जिनकी आय 1 लाख रुपए से अधिक हो, जैसा कि केंद्र सरकार की अवधारणा है, उसके अनुरूप हम ये कार्य कर रहे हैं. और विभिन्न महिला समूहों ने अपना स्टॉल भी लगाया है, जो यह दिखाता है कि इस हमारे द्वारा दिए गए ऋणों का उचित उपयोग किया जा रहा है. हम उम्मीद करते हैं कि इंडियन बैंक हमेशा इस तरह के कार्यक्रमों में अपनी भागीदारी सुनिश्चित करेगा. धन्यवाद. గడిచిన శతాబ్ద కాలంలో అనేక సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ నగర అభివృద్ధిలో కూడా కమ్యూనిస్టు పార్టీ ముద్రబలంగా ఉందని, గతంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థ బాధ్యతలు చేపట్టి నగరాభివృద్ధికి బాటలు వేశామని గుర్తు చేశారు. శివారు ప్రాంతాలకు సైతం వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ వ్యవస్థను విస్తరించడమే కాకుండా ప్రజలపై అదనపు భారాలు వేయకుండా ఆదర్శవంతమైన పాలన అందించామని చెప్పారు. నేటి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కమ్యూనిస్టులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న సాయంత్రం 4 గంటలకు జింకానా గ్రౌండ్స్ నుండి లెనిన్ సెంటర్ వరకు నిర్వహించే భారీ ప్రదర్శనను, అనంతరం జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. భారతదేశ గడ్డపై ఎర్ర జెండాకు 100 సంవత్సరాలు. గడిచిన 100 ఏళ్లలో అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించి విజయాలు సాధించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉన్నది. ముఖ్యంగా మన దేశాన్ని దోచుకుంటున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగినటువంటి స్వాతంత్రోద్యమంలో ఎందరో కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించారు. ఫలితంగా అనేక ఆ రోజు ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే ముస్లిం లీగ్ కానివ్వండి, అందరూ కూడా నాయకత్వం వహించడం వలన ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రానంతరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నిరంకుశవాదులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు సాగించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసినట్లయితే తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ వీరోచితమైనటువంటి పోరాటాలు సల్పి 4 లక్షల మంది తమ ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. అలాగే అనేక విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించింది. ముఖ్యంగా కార్మికులు, కర్షకుల్ని ఏకం చేసి అందరిని కూడా సమైక్యం చేసి వారి చట్టాల యొక్క సాధన కోసం నడువు బిగించింది కమ్యూనిస్ట్ పార్టీ. విజయవాడ నగరాన్ని చూసినట్లయితే
2 పర్యాయాలు విజయవాడ నగరపాలక సంస్థకి నాయకత్వం వహించి దశని మార్చింది కమ్యూనిస్ట్ పార్టీలు. ముఖ్యంగా 1981లో టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పాలకపక్షం కొండ శివారు ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం నుంచి శివారు ప్రాంతం వరకు కూడా వీధి లైట్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యం, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రజల మీద ఎటువంటి భారాలు వేయనటువంటి పాలన సాగించింది 2 పర్యాయాలు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నినాదం ఒక్కటే, ఒక్కో కుటుంబానికి ఒక్కో పారిశ్రామికవేత్తను తయారు చేయడం కోసం అనేక చర్యలు చేపట్టిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఆ దిశగానే మొత్తం 12 ఎకరాల శిక్షణ కార్యక్రమాలను కేశినేని ఫౌండేషన్ ఎంపిక చేసుకుని శిక్షణను అందిస్తున్నామని చెప్పారు. ఎన్ఆర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ప్రత్యేకంగా మష్రూమ్, తేనె పరిశ్రమ, పెస్ట్ కంట్రోల్, దోమల నివారణ, బొద్దింకల నివారణ, ఇతర శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నామని తెలిపారు. ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం శివనాథ్ మాట్లాడుతూ 250 మందిని NIRDకి మహిళలను పంపించామని, చివరికి వారికి మార్కెటింగ్ సపోర్ట్ కూడా తామే ఇస్తామని తెలిపారు. ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేయించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు. మహిళా సాధికారిత అనేది ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అంశం. ఆనాడు రూపాయి పొదుపని డ్వాక్రా మహిళలను పెట్టింది ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది ఒక మహిళల ప్రగతిలో, ఆర్థిక స్వావలంబనలో ఒక విప్లవాత్మకమైనటువంటి పథకంగా ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచింది డ్వాక్రా గ్రూపులు. ఈరోజు ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి గ్రూపులు, 1 కోటి మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో పెద్ద ఎత్తున తమ భర్తలు సంపాదించేది కాకుండా తమ ఖాళీగా ఉన్న సమయంలో ఇంటి దగ్గరే ఏదో ఒకటి చేసుకొని కుటుంబానికి అండగా ఉండేదానికి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా బ్యాంకు లోన్లు ఇప్పిస్తున్నాం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దానిలో మహిళలే ప్రధాన లబ్ధిదారులుగా చేస్తూ అటు డ్వాక్రా గ్రూపులు చేసిన ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని దేశ జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి పరచాలి, తద్వారా ఒక మహిళనే కుటుంబంలో ఆర్థిక పరంగా ముందుకు తీసుకువెళ్తే కుటుంబం అంతా ముందుకెళ్ళే అవకాశం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు శక్తివంతులని
ఈ దేశంలో గుర్తించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. సో ఆ విషయాల్లోనూ అనేకమైన ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వటమే కాకుండా ఈ రోజున మహిళలు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పురుషుడి మీద ఆధారపడకుండా తన కుటుంబాలు తను పోషించిన స్థితికి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఇది భారతదేశానికి ఒక మార్గదర్శకం ఆంధ్ర రాష్ట్రం అని మనందరికీ తెలుసు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలు, మా గౌరవ ఎమ్మెల్యేలు బోండవమ్మ గారు, గద్దె రామ్మోహన్ రావు, నన్ను అంతేకాకుండా మీరా గారు, బుద్ధ వెంకన్న గారు, వీరందరి ఆలోచన ప్రతిరూపమే ఈ ట్రైనింగ్. మనం చూస్తే నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తా, నేను ఏ విధంగా వెళ్ళాలని నాకు సలహా సూచనలు ఇచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న వ్యక్తులు. వీళ్ళ అడుగుజాడల్లో మనం చూస్తే బోండవమ్మ గారు మరి 2009లో పెన్షన్ లేని సమయంలో పెన్షన్లు అనేది ఒక కొత్త సృష్టి. ఆ రోజు మరి అంటే ఆ రోజు ప్రభుత్వమే పెన్షన్ ఇచ్చే సమయంలో ప్రైవేట్గా పెన్షన్లు ఇవ్వటం. గద్దె రామ్మోహన్ రావు ప్రతినిత్యం ప్రజల్లో చిన్న చిన్న వ్యాపారస్తులకి తగిన విధంగా సహాయం చేయటం, అట్లాగే మీరా గారు కానీ వెంకన్న గారు కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తా చిరు వ్యాపారులకి సహాయంగా ఉండటం. ఎన్నో కార్యక్రమాలు నేను ఎగ్జాంపుల్గా 1-2 చెప్పాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా నన్ను సహకరించి నన్ను ఈ విధంగా నడిపించి, నేను ఎలక్షన్స్ సమయంలో కూడా నన్ను ఈ విధంగా కార్యక్రమాలు చేస్తే బాగుంటాయని నన్ను గైడ్ చేసిన వ్యక్తులు. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ ఆ తండ్రితో ఐక్యమై నిత్య జీవనం పొందాలని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ విచారణకర్త దాముల విజయ్ కుమార్ తెలిపారు. పాపాల్లో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ ధరించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం యేసుపడిన కష్టాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. వన్టౌన్ చిట్టినగర్ టైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తారాపేటలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చ్ విచారణకర్త దాముల విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్ రైజ్ యూత్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలయేసు విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆశీర్వచనం అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫాదర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, పాపంలో మునిగిపోయి అంధకారంలో జీవిస్తున్న పాపులకు రక్షణ భాగ్యాన్ని కల్పించాలని యేసుక్రీస్తు జన్మించాడని చెప్పారు. యేసు జన్మించిన క్రిస్మస్ నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను జరుపుకుంటారని తెలిపారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ, గత 24 సంవత్సరాలుగా టైలర్పేట యూత్ సభ్యులందరూ ఐకమత్యంతో ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు చెప్పారు. యేసుక్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యేసు యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు పశువుల పాక నిలిచాయి.
అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయనను విశ్వసించి రక్షింపబడుటకు ఆయన అట్లు చేశారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా రక్షింపబడటానికి దేవుడు తన యొక్క ప్రణాళిక ద్వారా ఈ యొక్క ఏర్పాటును చేసి ఉన్నారు. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ టైలర్పేటలో సన్ రైజ్ యూత్ మెంబర్స్ గత 24 సంవత్సరాలుగా ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పశువులపాకలో దీనత్వంతో తన వ్యక్తులు చేసుకుని ఈ లోకంలో మానవ రూపం ధరించి పశువులపాకలో జన్మించినటువంటి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ పశువులపాకను ఏర్పాటు చేసి అందరికీ తెలియజేస్తున్నారు. ముందుగా ఈ సన్ రైజ్ యూత్ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. దేవుడు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి రక్షణ, వెలుగు, అలాగే శాంతి సమాధానము అందరికీ ఈ పండుగ సమయంలో అందరి జీవితాల్లో ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబము రక్షింపబడాలని, ప్రతి ఒక్క కుటుంబము ప్రభు యొక్క శాంతి సమాధానం నింపబడాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అలాగే రాబోయే నూతన సంవత్సరం అంతా ఆ దేవుడు వీరికి సమృద్ధిని ప్రసాదించమని, ఆరోగ్యం, ఆయుష్ని ప్రసాదించమని కూడా ప్రార్థన చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రపంచంలోని మానవాళికి విముక్తి కోసం అతి ప్రియంగా సృష్టించినటువంటి మానవుడు దారి తప్పినటువంటి పరిస్థితిలో దారి తప్పిన మానవుల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి దేవుడే మానవుడిగా అవతరించినటువంటి గొప్ప దినం క్రిస్మస్ రోజు. మనుషుల యొక్క జీవితాల్లో వాళ్ళు చేసేటువంటి తప్పులు, వాళ్ళ జీవన విధానం దారి తప్పినటువంటి పరిస్థితిలో ఆయన చేసినటువంటి ప్రపంచానికి ఆయన అందించినటువంటి బోధలు ఎంతైనా కూడా శిరోధార్యం. ప్రేమ, అహింస వంటి వాటిని ఈ ప్రపంచానికి ఆయన వెలుగు ద్వారా అందించినటువంటి మహనీయుడు జన్మించినటువంటి ఈ గొప్ప క్రీస్తు జయంతిని జరుపుకునేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి సన్ రైజ్ యూత్ వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసి ఈ క్రిబ్ను ఆశీర్వదించిన ఫాదర్ గారికి, మీ అందరికి కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 24 సంవత్సరాలుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించున్నాము. దీనిని కంటిన్యూగా ఫస్ట్ నుంచి 24 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తున్న యువత అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీన్ని సహకరించిన పెద్దలందరికీ, యూత్, టైలర్పేటలో యూత్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. క్రిబ్ ఓపెనింగ్కి వచ్చిన ఫాదర్ గారికి, వచ్చిన మోహనాన్నకి, వచ్చిన అందరి పెద్దలకి, ఆడవాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ హయాంలో తిరుమలలో ఎన్నో అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకే టీటీడీ ప్రాధాన్యతమిస్తుందని చెప్పారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారన్నారు. ఆనాడు చైర్మన్ హోదాలో తిరుమలను భూమున దోచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు చూసి వైసీపీ ఓర్వలేక బురద చల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి లడ్డు వివాదంలో గత వైసీపీ పరిపాలనలో కల్తీ జరిగిందని ఆరోపించారు. 25-26 సంవత్సరంలో ఏదైతే మోందా తుఫాన్, డిట్వా, అదేవిధంగా ఆ కారణాల వలన దాదాపుగా 6035 కిలోమీటర్ల రోడ్లు చెడిపోవడం కూడా జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చెడిపోయినటువంటి రోడ్లన్నింటినీ కూడా మా యొక్క సిబ్బందిని పంపించేసి పార్ట్ హోల్ కింద 2060 కిలోమీటర్లకు 861 కోట్ల రూపాయలు, నాబార్డు కింద 400 కోట్లకు గాను 1250 కిలోమీటర్లు, ప్లాన్ ఫండ్స్ కింద 600 కోట్లకు గాను 1372 కిలోమీటర్లు, అడిషనల్ ప్లాన్ కింద 1000 కోట్లకు గాను 2168 కిలోమీటర్లు, అదేవిధంగా క్యాన్సిల్డ్ అయినటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో
వాటికి 276 కోట్ల రూపాయలు 607 కిలోమీటర్లు. బ్యాడ్లీ డ్యామేజ్ కింద ఉండేటువంటి దానికి కింద కూడా 205 కోట్ల రూపాయలతో 647 కిలోమీటర్లు. టోటల్ 3,342 కోట్ల రూపాయలతో 26,104 కిలోమీటర్ల రోడ్లను మేము ఈరోజు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగి ఇవన్నీ కూడా మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో మేమందరం కూడా పరిశీలించిన తర్వాత ఏవైతే ఈ యొక్క రహదారులన్నింటినీ కూడా ఈ యొక్క అన్ని పనులను కూడా జనవరి ఆఖరి నాటికి చేయాలనేటువంటి ఉద్దేశంతో పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించడంలో కాంట్రాక్ట్ సంస్థ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు ఆరోపించారు. ఈ సమస్యను ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లగా కేవలం కొంతమంది క్రిస్టియన్ కార్మికులకు మాత్రమే పండుగ పేరుతో 5,000 రూపాయల చొప్పున అరకొరగా చెల్లించారని, మిగిలిన హిందూ ముస్లిం కార్మికులను విస్మరించడంపై మండిపడ్డారు. తక్షణమే కార్మికులందరికీ పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించడంలో కాంట్రాక్ట్ సంస్థ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద కార్మికులకు సంఘీభావంగా ఆయన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ సర్వీసెస్ అనే కొత్త కాంట్రాక్ట్ సంస్థ బాధ్యతలు చేపట్టిన 2 నెలల కాలంలోనే కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. మొదటి నెల జీతాన్ని కూడా 3-4 విడతలుగా చెల్లించారని, ఇక 2వ నెల జీతం ఈ నెల 10వ తేదీకే రావాల్సి ఉన్న 24వ తేదీ వరకు కూడా చెల్లించలేదని సాంబశివరావు తెలిపారు. దీనిపై కార్మికులు గత 10 రోజులుగా ఒత్తిడి తెస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ రోజుకో సాకు చెబుతూ వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యను ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కాంట్రాక్టర్ తో మాట్లాడి నిన్న సాయంత్రం కల్లా జీతాలు వేయిస్తామని హామీ ఇచ్చారని, అయితే కేవలం కొంతమంది క్రిస్టియన్ కార్మికులకు మాత్రమే పండుగ పేరుతో 5,000 రూపాయల చొప్పున అరకొరగా చెల్లించారని, మిగిలిన హిందూ ముస్లిం కార్మికులను విస్మరించడంపై మండిపడ్డారు. అరకొరగా అందించిన ఆ డబ్బులు కూడా అప్పుల వడ్డీలకు ఈఎంఐలకే సరిపోయాయని, కార్మికుల చేతిలో చిల్లి గవ్వలేక పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ముందుగా కార్మికుల జీతభత్యాలను చెల్లించి ఆ వివరాలను సమర్పించిన తర్వాతే ప్రభుత్వ బిల్లులు పొందే వీలుంటుందని ఆయన గుర్తు చేశారు. కానీ ఇక్కడ కార్మికులకు జీతాలు ఇవ్వకుండానే నిబంధనలను తొంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. తక్షణమే కార్మికులందరికీ పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న స్వీపర్స్కి కాంట్రాక్టర్ ఏఈఎల్ సర్వీస్ ఆల్ సర్వీస్ వాళ్ళు తీసుకున్నారు. కొత్తగా 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో మొదటి నెలలో కూడా జీతం 3-4 సార్లుగా వేశారు. 2వ నెల జీతం ఇవాళ పండగ రోజుల్లో క్రిస్మస్ దగ్గర పెట్టుకొని కూడా ఇవాళ 10వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు ఇవాళ 24వ తారీఖు వరకు కూడా వేయకుండా ఉన్నారు. మా కార్మికులు మేము 4 దఫాలుగా 15వ తారీఖు నుంచే వారి మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది జరిగింది. అయితే దఫాలుగా 2 రోజులు, 1 రోజు, 2 రోజులు ఆయన వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంలో ఏంటంటే మేము సూపరింటెండెంట్ గారికి కూడా ఇలాగ ఉంది ఈ కాంట్రాక్టర్ వ్యవహారం, వీళ్ళకి జీతాలు ఇవ్వలేదమ్మా, వీరు ఏ రోజుకి ఆ రోజు ఇది తెచ్చుకునేవాళ్ళు, ఇళ్ళ అద్దెలు కట్టుకోవాలి, పిల్లలకి మంచి చెడు ఉంటుంది కదా, పండగ రోజుల్లో ఇబ్బందిగా ఉంటుంది, త్వరగా వేయించండి అని చెప్పాం. చెప్తే వాళ్ళు ఏంటంటే సూపరింటెండెంట్ గారు కాంట్రాక్టర్తో మాట్లాడి 4 గంటలకి నిన్న మధ్యాహ్నం 4 గంటల లోపు మీకు ఖాతాలో వేస్తాము అని చెప్పారు. అయినప్పటికీ వేయకపోయినా మా వాళ్ళు నిన్న 2 షిఫ్ట్లు డ్యూటీ చేశారు. రాత్రి కొంతమందికి వేసింది కూడా ఏంటంటే ఒక 5,000 చొప్పున. ఇందులో హిందువుల్ని, క్రిస్టియన్ని, ముస్లింలని వేరు చేస్తూ ఓన్లీ క్రిస్టియన్స్ వరకే కొంతమందికి 5,000 రూపాయలు చొప్పున వేశారు. ఈ 5,000 రూపాయలు వేస్తే వీళ్ళు లోన్లు తీసుకొని ఉన్న ఈఎంఐలకే సరిపోయినాయి. వీళ్ళ చేతికి రూపాయి చిల్లిగా రాలా. ఈ పరిస్థితుల్లో వీళ్ళు పండగ చేసుకుంటానికో ఇంట్లో తిండికో
జరగని పరిస్థితులు ఉన్నాయి. అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేటి తరానికి వాజ్పేయి విలువలు ఆదర్శమన్నారు. వాజ్పేయి గొప్పతనం తెలుసుకొని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ యాత్రకు కూటమి పరంగా ప్రభుత్వ పరంగా సహకారం అందించారని చెప్పారు. ఈ నెల 25న జరిగే వాజ్పేయి భారీ విగ్రహ ఆవిష్కరణ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ చంద్రబాబు సూచనతో ఈ యాత్రలో సభలో కూటమి పార్టీల నేతలు కూడా భాగస్వామ్యులయ్యారన్నారు. అటల్ చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లకు నాడు వాజ్పేయి సహకారం అందించారని గుర్తు చేశారు. సుపరిపాలన యాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, సీఎంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారన్నారు. వాజ్పేయి ఈ దేశానికి చేసిన సేవకు, త్యాగాలను గురించి అందరూ ముక్తకంఠంతో కీర్తిస్తున్నారు తెలిపారు. ఈ నెల 25న వాజ్పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో స్మృతివనం విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు. ధర్మవరం నుంచి అమరావతి వరకు తమ యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామాలకు రోడ్లు, ఐటీ, టెలికాం, పొలిటికల్ కనెక్టివిటీలకు ఆద్యులు వాజ్పేయి అని కొనియాడారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అని తేడా లేకుండా ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వమన్నారు. నేటి యువతరం, భవిష్యత్ తరాలు వాజ్పేయి గొప్పతనం తెలుసుకోవాలని సూచించారు. వాజ్పేయి ఆశయాలకు అనుగుణంగా మోడీ అద్భుతమైన పాలన సాగిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారని తెలిపారు. ఈ నెల 25న జరిగే వాజ్పేయి భారీ విగ్రహావిష్కరణ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పిలుపునిచ్చారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర దిగ్విజయంగా 2 ఫేజుల్లో పూర్తవటం జరిగింది. ఈ యాత్ర ఆలోచన చేసిన సమయంలోనే అటల్ బిహారీ వాజ్పేయి అనే పేరు చెప్తేనే అందరి మనసులు పులకిస్తున్నాయి. అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ విధంగానే స్పందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా అవును, ఈయనంత గొప్ప వ్యక్తి ఎవరూ లేరు, తప్పనిసరిగా ఆయన విగ్రహం ఉండాలి అని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం, దాని గురించి కొంచెం సన్నాహ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఏ కూడల్లో కూడా అటువంటి స్పందనే రావటం, ఎవరిది పెడుతున్నారంటే ఇలా పలానా వ్యక్తి అంటే ఉండవలసిన వ్యక్తే అని చెప్పి ఆ విధంగా ప్రజాస్పందన ఏదైతుందో అది కూడా అనూహ్యంగా ఉంది. మేము కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున. ఆయన సుమారు 7 సంవత్సరాల క్రితం పరమపదించారు. ఆయన యాక్టివ్ రాజకీయ జీవితాన్ని 2004 నుంచి విరమించుకున్నాడు. నేటి తరానికి ఆయన అంత పరిచయం ఉంటాడు, ఆయన గురించి ఆ విధంగా భావిస్తారని భావించలేదు. కానీ యువత, మధ్యతరగతి, అలాగే పేద వర్గాలు, అలాగే అనేక రకాల మేధావులు ఆ విధంగానే స్పందించి ఆ విధంగా ఆయన్ని అందరూ కొనియాడుతున్న తీరు ఏదైతుందో మాకు కూడా ఒక కొత్త ప్రేరణ, ఒక కొత్త ఉత్తేజాన్ని ఈ యొక్క యాత్ర రగిలించింది. అలాగే ఈ యాత్ర గురించి ఆలోచన చేసినప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా అనుకుంటున్నాం, మీ సహకారం కావాలి అంటే నేనే చేస్తానని చెప్పారు. నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎన్టీ రామారావు గారు అంటే 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఆ విధంగా నేను చాలా ఆయన నుంచి ఇన్స్పిరేషన్ పొందాను. సో ఆయన చేసిన అనేక రకాల పనులు, ఆయనతో కలిసి నాకు ఇచ్చిన ఆ యొక్క ఫ్రీడమ్ ఏదైతుందో నేను ఊహించుకోవడానికి వీలు లేని విధంగా ఉంది. సినిమా ఇండస్ట్రీస్ నుండి వచ్చిన సినిమాలే కాకుండా నూతన నటుల సినిమాలను కూడా ఆదరించాలని ఆల్ఫా సినిమా హీరో, దర్శకుడు, నిర్మాత పట్నాల వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. చిరకాలంగా సినిమా తీయాలన్న కోరిక మేరకు 2 సంవత్సరాల పాటు కష్టించి ఆల్ఫా సినిమాను రూపొందించామని వెల్లడించారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆల్ఫా సినిమా నటులు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఆల్ఫా సినిమా ట్రైలర్ ప్రదర్శించారు. సినిమా దర్శకుడు, నిర్మాత, హీరో పట్నాల వెంకటేష్ మాట్లాడుతూ చిరకాలంగా సినిమా తీయాలన్న ఆశయం మేరకు 2 సంవత్సరాల పాటు కష్టించి సినిమా నిర్మాణం చేశామన్నారు. బెంగళూరులో లీడ్ డిజైనర్ గా పనిచేస్తూ వచ్చిన జీతం డబ్బులతో సినిమా రూపొందించామన్నారు. కోపం, ఆవేశంతో ఉన్న వ్యక్తి ఒక సాత్విక వ్యక్తిగా ఎలా మారాడన్నదే సినిమా కథాంశమన్నారు. 2 గంటల పాటు సాగే సినిమాలో హాలీవుడ్ తరహా ఫైట్స్ ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. జనవరి 2వ తేదీన రిలీజ్ అయ్యే మా సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హాయ్ అండి అందరికీ, నా పేరు వెంకటేష్ పట్నాల. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకోగానే సినిమా ఫీల్డ్ వైపు రావాలని ఆలోచన జరిగింది.
సో అదే పట్టుదల మీద ఇండస్ట్రీ సపోర్ట్ లేదు అని తెలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం మేము. సో ఆ తర్వాత కాంటాక్ట్స్ లేకో కొన్ని వేరే కారణాల వల్ల మాకు లింక్ దొరకలేదు ప్రొడ్యూసర్స్కి. సో అందుకని సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసుకొని జాబ్ చేస్తూ ఈ సినిమా తీయడం జరిగింది, ఆల్ఫా అనేది. ఇది ఒక కొత్త రకమైన సినిమా. దీంట్లో ఇంటర్వెల్ లాగా ఏమీ ఉండదు. ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీయడానికి ట్రై చేసాం. దిస్ ఈజ్ ఎ క్యారెక్టర్ బేస్డ్ సినిమా. దీంట్లో నార్మల్ తెలుగు సినిమాల్లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ. వాటికంటే సినిమా పరంగా ఇట్స్ ఎ వెరీ బెటర్ ఫిల్మ్. సో జనవరి 2వ తారీఖు రిలీజ్ అని ప్లాన్ చేసుకున్నాం మేము. ఈ చిత్రం విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ మేజర్గా రిలీజ్ అవుతుంది. సో జనాలు చూసి దాన్ని ఏ రకంగా అయితే రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి మేము ఆ తర్వాత థియేటర్స్ కౌంట్ పెంచుదామని ప్లాన్ చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇప్పటిం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు నమస్కరించిన పవన్. ఋషికొండపై ఇప్పుడు తల బద్దలు కొట్టుకోవడానికి ఆనాటి ప్రభుత్వమే కారణమంటున్న ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్. విశాఖ ఋషికొండ ప్యాలెస్ పై మంత్రివర్గ ఉపసంఘం. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ప్యాలెస్ నిచ్చే అంశంపై పరిశీలించినట్లు తెలిపిన మంత్రి పయ్యావుల కేశవ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.